ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. అవునమ్మా, అది కరెక్ట్, నమ్మచ్చు కూడా. ఎందుకంటే పార్ట్ 1 చూసినాక చాలా ఇంట్రెస్ట్ అనేది కలిగింది. ఒక టాపిక్ ఉంది దీనిలో కూడా ఇంకో టాపిక్ ఉండేది, దాని మీదే కొనసాగుతుందా, వేరే కొత్త టాపిక్ ఏమైనా పెట్టాడా అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అది ఈ మధ్య కాలంలో లేడీస్ ఎక్కడ ఉండారో, జెంట్స్ ఎక్కడ ఉండారో పరిస్థితులు బట్టి అర్థమవుతుంది. 2025 నుంచి మనం చూస్తున్నాం, నెంబర్ 1 ప్లేస్లో వాళ్ళు ఉంటున్నారు, మన వాళ్ళు ఎక్కడో 10లోనే 11లోనే ఉంటున్నారు. కాబట్టి ఆదరణ అనేది ఈ మధ్య కాలంలో వాళ్ళ ద్వారానే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నమ్మచ్చు. అన్న పోటీ అనేది ఎప్పుడో పడిపోయింది సినీ ఫీల్డ్. ఓకేనా, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు, ఒక సినిమా తర్వాత ఒక సినిమా వదులుకుంటున్నారు. మహా అయితే ఒక సినిమా 10 రోజులు ఆడిందంటే అదే గొప్ప. మరి అదే అంటుంది, 10 రోజులు ఆడిన సినిమా అంటేనే గొప్ప. 10 రోజుల తర్వాత ఇంకొక సినిమా వచ్చింది అనుకో, దానికి ఆదరణ పెరిగిపోతుంది, దీన్ని మర్చిపోతున్నారు. ఇక తర్వాత మన ఐ భూములు బీ భూములు ఉంటాయి కదా, వాటిలో వచ్చేస్తున్నాయి, ప్రశాంతంగా దానిలో చూస్తున్నారు వెళ్ళలేని వాళ్ళు. అంతే. ఏమంత ఇబ్బంది ఏమి ఉండదు అన్న, దేని పరంగా దానికి లాగేస్తున్నారు. ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా ఆదరణ తక్కువ ఉంది, ఫ్యాన్స్ తక్కువగా ఉంటారు కాబట్టి వచ్చే లిమిట్ లోనే వచ్చిద్దని మేము అనుకుంటున్నాం. అంతే. అంత లేదులే అన్న, అంత సినిమా లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేరళ వాళ్ళు అన్నా, కేరళ హీరోలు అన్నా కానీ మన వాళ్ళకి కొద్దిగా అదే కన్నడ బ్యాచ్ అన్నా కానీ కొద్దిగా విరక్తి అనేది మొదలైంది కాబట్టి కొద్దిగా ఆదరణ కూడా తక్కువగా ఉండిద్ది. ఏదో చూడాలి సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు వెళ్ళి చూస్తారు తప్ప, ఎవడైనా వెళ్ళి చూసి అరే బాగుందిరా అని అన్నాడు అనుకో, ఇంకొకటి వెళ్ళి ఇంకో స్థలం వచ్చిన రోజు వెళ్ళి చూస్తారని నేను అనుకుంటాను. అది వచ్చినప్పటి నుంచి ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి క్యారెక్టర్లు తగ్గిపోయాయని, అలాగే ఈ ఏఐ క్యారెక్టర్స్ ఓన్ గా డిజైన్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఏమోనమ్మా, ఫేస్ స్వాపులు కూడా చేసి పెద్ద పెద్ద హీరోల సినిమాలు తీస్తున్నారు. రాత్రి మా ఫ్రెండ్ రాత్రి ఫోన్ చేశాడమ్మా, 165,000 అడిగి శాలరీ అమెరికాలో, అక్షరాల 165,000. అయితే మానేసి ఏదైనా క్యాంటీన్ పెట్టుకుందామా అనుకుంటున్నాను మామా అన్నాడు. ఏంద్రీ ఆ మాట అన్నావు అంటే ఏతో అని చెప్పేసి రాజమౌళి మహేష్ బాబు తన్నుకున్న వీడియో నాకు పంపించాడమ్మా. రాజమౌళి మహేష్ బాబు తన్నుకుంటున్నట్టు వీడియో వచ్చిందన్న. నాకు ఇక ఏం అర్థం కాలేదు, ఏందన్నా ఇది నిజమా అంటే అది నిజమన్నట్టే ఉంది, దానిలో వీళ్ళిద్దరు తన్నుకోవటం ఇంద్రబాబు అన్న ఫీలింగ్ కలిగింది. ఒరి నాయన ఏ అంటే ఇది అన్న ఫీలింగ్ కలిగింది. రేపటి నుంచి ఏమేమి వీడియోలు వస్తాయో అర్థం కావట్లా, జగన్మోహన్ రెడ్డి గారి కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకేం వీడియోలు వస్తాయా అనేది అర్థం కావట్లా. కానీ చాలా భయం వేసిద్ది అన్న, కొద్దిగా ఏంటంటే కంట్రోల్ చేయాలి ఏఏ అనేదాన్ని అనిపించింది. రాజమౌళి ఆయన మహేష్ బాబు అనుకోవడం ఏదమ్మా, నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ వీడియో చూస్తుంటేనే. అది కంట్రోల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో చేసుకోవాలి. సోషల్ మీడియా కానీ ఇట్లాంటి వీడియోలు వైరల్ కాకుండా ఏఏ అనేదాన్ని ఒక కంట్రోల్లో పెట్టకపోతే చాలా ఇబ్బంది పడతారు గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను. అది అందరూ వేశారు, పవన్ కళ్యాణ్తో మొదలైంది అదే అన్న. మరి ఏం సుప్రీంకోర్టు ఈ రోజు దాకా స్పందించలే, మరి దానికి గవర్నమెంట్ మీద ఏమీ వేసినట్టు లేవు. ఈ కాలంలో జడ్జీల మీద కూడా బాబా అని మీడియాలు వస్తున్నాయి, వాళ్ళ మీద వచ్చినాక స్పందిద్దామని అనుకుంటున్నారు. ఏమో అర్థం కావట్లేదు, హీరోల మీద వస్తున్నాయి కాబట్టి అందరూ కామ్గా ఉంటారేమో అని నేను అనుకుంటాను.